సింపుల్ గా మనము వెయిట్ లాస్ జర్నీ అనేది అసలు ఎన్ని ఫేజెస్ లో ఉంటుంది అని తెలుసుకోవాలి. సో వెయిట్ లాస్ అనేది మనకు ఎలా ఉంటుంది? మన చాలా మంది ఏమనుకుంటారంటే రేపటి నుంచి నేను డైట్ చేంజ్ చేసేస్తాను. రేపటి నుంచి నేను ఎక్సర్సైజ్ చేస్తాను. ఒక్క రోజులో మొత్తం చేంజ్ చేసేయాలి అనుకుంటారనమాట. వెయిట్ లాస్ అనేది ఎప్పుడు అలా ఉండదు. మనము వెయిట్ లాస్ గాని మెయింటెనెన్స్ జర్నీ అనేది ఎలా ఉంటుందంటే అది ఒక ఫేజెస్ వైజ్ ఉంటుంది. సో మనం ఇన్ని రోజులు ఏం చేసాము? పొద్దున తిన్నాము, మధ్యాహ్నం తిన్నాము, సాయంత్రము, రాత్రి, రైట్, మళ్ళీ మిడ్ నైట్ బిర్యానీలే కాకుండా ఎర్లీ మార్నింగ్ బిర్యానీలు కూడా స్టార్ట్ అయినాయి. ఇవన్నీ కాకుండా మధ్య మధ్యలో టీలు, కాఫీలు, పిజ్జాలు, బర్గర్లు, అంటే 24 అవర్స్ తింటూనే ఉన్నారు. ఈ 24 అవర్స్ తినేది మొత్తం ఏంటంటే జంక్ ఫుడ్, మెయిన్లీ కార్బోహైడ్రేట్, దాంతో పాటు ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ఇవి తింటూ దీనికి అడిక్ట్ అయిపోయారు అనమాట. మనం దీన్ని ఏం చేయాలంటే ఒక్క రోజు రేపటి నుంచి అన్ని స్టాప్ చేసేయి అని చెప్పకూడదు. మనం చెప్పేది ఎలా ఉండాలంటే ఫేజ్ వైజ్ తీసుకొని వెళ్ళాలి. బేసిక్ గా ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే వెయిట్ లాస్ ని రెగ్యులేషన్ ఫేజెస్ అంటాం అనమాట. ఎన్ని ఫేజెస్ లో మనం వెయిట్ లాస్ అవుతాము, ఒక్కొక్క ఫేజ్ లో ఏం చేయాలి, ఫస్ట్ నేను ఫేజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, ఒక్కొక్క ఫేజ్ లో ఏం జరుగుతుందని. సో దాని తర్వాత ఒక్కొక్క ఫేజ్ లో ఏం చేయాలని చూద్దాం. బేసిక్ గా వెయిట్ అంటే మనం వెయిట్ మెయింటెనెన్స్ కానీ వెయిట్ రెగ్యులేషన్ కానీ తీసుకుంటే రెండు ఉంటుంది అనమాట. ఒకటి ఫ్యాట్ లాస్ ఫేజ్, మనం ఫ్యాట్ లాస్ కావడానికి ఒక ఫేజ్ ఉంటుంది. తర్వాత వెయిట్ మెయింటెనెన్స్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు 100 కేజెస్ ఉన్నారనుకోండి, 100 కేజెస్ నుంచి 60 కేజెస్ రావడం అనేది ఫ్యాట్ లాస్ ఫేజ్. 60 కేజెస్ వచ్చిన తర్వాత 60 కేజెస్ ని లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయడం అనేది మెయింటెనెన్స్ ఫేజ్ అనమాట. సో మనం చేసే పనులు ఎలా ఉండాలంటే మన తిండి కానీ, మన నిద్ర కానీ, మన ఎక్సర్సైజ్ కానీ, లేకపోతే లైఫ్ లో స్ట్రెస్ లేకుండా ఉండడం కానీ, లేకపోతే అడిక్షన్స్ కానీ ఫ్యాట్ లాస్ ఫేజ్ లో వేరే ఉండాలి, వెయిట్ మెయింటెనెన్స్ ఫేజ్ లో వేరే ఉండాలి. అన్నిట్లో ఒకటే ఉండదు అనమాట. అదే విధంగా మనం ఫ్యాట్ లాస్ ఫేజ్ తెచ్చుకున్నప్పుడు మళ్ళీ అది ఒకటే ఫేజ్, అది రెండు సబ్ ఫేజెస్ ఉంటాయి. ఒకటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫిక్సేషన్ ఆర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్సల్ అంటాము, ఒకటి క్యాలరీ రిస్ట్రిక్షన్ అంటాం. మనం ఈ ఫ్యాట్ లాస్ ఫేజ్ లో ఫస్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అడ్రస్ చేయాలి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అడ్రస్ చేసిన తర్వాత క్యాలరీ రిస్ట్రిక్షన్ చేయాలన్నమాట. అప్పుడు మాత్రమే మనకు వెయిట్ లాస్ జర్నీ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది. సో మనకు చాలా సింపుల్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫేజ్ అంటే ఏంటి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫిక్సేషన్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్సల్ అంటే ఏంటంటే చాలా సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్, అసలు ఫ్యాట్ అంటే ఏంటి మన బాడీలో? ఫ్యాట్ అంటే ఎనర్జీ, రైట్? ఫ్యాట్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఫ్యాట్ నుంచి మనకు ఎనర్జీ వస్తుంది. మనకు ఒకరు 100 కేజెస్ ఉన్నారు వెయిట్ అంటే వాళ్ళల్లో చాలా ఎనర్జీ ఉన్నట్టు, రైట్? ఒక 100 కేజెస్ ఉన్న వ్యక్తి మనం ఫుడ్ మానేసి ఇయ్యకపోతే 3 months to 4 months హ్యాపీగా సర్వైవ్ అవుతాడు అసలు ఏమీ తినకుండా. ఎందుకంటే అంత రిజర్వ్ ఫ్యాట్, అంత రిజర్వ్ ఎనర్జీ అనేది ఆల్రెడీ ఆ పర్సన్ లో ఉంది. ఆ పర్సన్ లో ఉన్నా కూడా ఆ పర్సన్ దాన్ని యూజ్ చేసుకోవట్లేదు. సో అంత ఎనర్జీ ఉన్నా కూడా దానికి యూజ్ చేసుకోకపోవడాన్నే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం అనమాట. సో మనము ఇన్సులిన్ రెసిస్టెన్స్ అడ్రస్ చేయకుండా డైరెక్ట్ గా క్యాలరీ రిస్ట్రిక్షన్ చేస్తే, రేపటి నుంచి నువ్వు తిండి తగ్గించేసేయి, రేపటి నుంచి నువ్వు ఫ్యాట్ తగ్గించు, కార్బోహైడ్రేట్ తగ్గించు అని చెప్తే, మన బాడీలో ఎనర్జీ కావాలి, మనకు బయట నుంచి ఎనర్జీ రావట్లేదు. ఓకే, మనం అన్ని కట్ చేసేసాం, తిండి మొత్తం కట్ చేసేసినాం, బయట నుంచి ఎనర్జీ రావట్లేదు. అదే విధంగా మన బాడీకి ఆల్రెడీ ఉన్న ఫ్యాట్ ని యూజ్ చేసుకునే కెపాసిటీ లేదు, ఎందుకంటే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది. ఒక పర్సన్ మీ బాడీలో ఉన్న ఫ్యాట్ ని మీరు యూజ్ చేసుకోలేరు అనమాట. ఫస్ట్ ఏం చేయాలంటే మీ బాడీలో ఉన్న ఫ్యాట్ ని మీకు యూజ్ చేయడం అనేది నేర్పించాలి. మనకు 2 మెటబాలిజమ్స్ ఉంటాయి మన బాడీ, డ్యూయల్ మెటబాలిజం అంటాం. ఒకటి ఫ్యాట్ మెటబాలిజం అంటాం, ఒకటి కార్బోహైడ్రేట్ మెటబాలిజం. అంటే కార్బోహైడ్రేట్ నుంచి ఎనర్జీ తయారు చేసుకోవచ్చు, లేకపోతే ఫ్యాట్ నుంచి ఎనర్జీ తయారు చేసుకోవచ్చు. మన పూర్వీకులంతా ఎలా ఉండేవాళ్ళంటే ఆల్మోస్ట్ 99% ఫ్యాట్ నుంచి ఎనర్జీ తీసుకునేవాళ్ళు. ఎప్పుడో అప్పుడప్పుడు వాళ్ళకు కార్బోహైడ్రేట్ అని దొరికేదన్నమాట. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ ఫ్యాట్ మెటబాలిజం అసలు టచ్ చేయకుండా, ఫ్యాట్సే మనము యూజ్ చేసుకోకుండా 24 అవర్స్ ఆల్మోస్ట్ 100% కార్బోహైడ్రేట్ మెటబాలిజంలోనే ఉన్నాం. ఎప్పుడైతే మనం ఆల్మోస్ట్ 100% కార్బోహైడ్రేట్ అనేది తీసుకొని కార్బోహైడ్రేట్ ని ఎనర్జీగా మార్చుకోవడం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చాయన్నమాట. మనం ఫస్ట్ ఏం చేయాలి, కార్బోహైడ్రేట్ కానీ క్యాలరీ రిస్ట్రిక్షన్ చేసే ముందు మీ బాడీలో ఉన్న ఫ్యాట్ ని మీకు యూజ్ చేసుకోవడం నేర్పించాలంటే మీ మెటబాలిజం కార్బోహైడ్రేట్ మెటబాలిజం నుంచి ఫ్యాట్ మెటబాలిజంలోకి షిఫ్ట్ చేయాలి. ఆ షిఫ్ట్ చేయడాన్ని మనం ఏమంటామంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏం లేదు, మీ బాడీలో ఫ్యాట్ ఉంది, ఫ్యాట్ అనేది ఎనర్జీ, మీరు యూజ్ చేసుకోవట్లేదు కాబట్టి ఫ్యాట్ అనేది పేరుకొని పోయింది. సో ఫస్ట్ మీ బాడీకి ఏం నేర్పియాలంటే మీ బాడీలో ఉన్న ఫ్యాట్ ని ఎనర్జీగా మార్చుకోవడం నేర్పించిన తర్వాత బయట నుంచి వచ్చే క్యాలరీస్ తగ్గియాలి.
మీరు షుగర్స్ తింటున్నారు, ఇవి కార్బోహైడ్రేట్ బాగా తీసుకుంటున్నారు, ఇవన్నీ ఎప్పుడు తగ్గాలి? ఫస్ట్ మీ బాడీకి ఫ్యాట్ని యూజ్ చేసుకునే కెపాసిటీ వచ్చిన తర్వాతనే అవన్నీ తగ్గియాలన్నమాట. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ ఫిక్సేషన్ అంటాం. ఒక్కసారి మీ బాడీ ఫ్యాట్ని మీరు యూజ్ చేసుకోవడం నేర్చుకున్న తర్వాత, అంటే మీరు కార్బోహైడ్రేట్ మెటబాలిజం నుంచి ఫ్యాట్ మెటబాలిజంకి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే క్యాలరీస్ తగ్గిస్తాం. సింపుల్ ఫార్ములా. సో మీరు ఖర్చు పెట్టేది ఎక్కువ ఉంది, తినేది తక్కువ ఉంది, అంటే మీరు ఇన్కమింగ్ తక్కువ ఉంది, అవుట్ గోయింగ్ ఎక్కువ ఉంది, అంటే వెయిట్ లాస్ అవుతారు. తినడం ఎంత ఉందో ఖర్చు పెట్టడం అంతే ఉంటే వెయిట్ మెయింటెనెన్స్ అవుతారు. తినడం ఎక్కువ ఉంది, ఖర్చు పెట్టేది తక్కువ ఉంది అంటే మీరు వెయిట్ గెయిన్ అనేది అవుతారు అన్నమాట. సింపుల్ ఫార్ములా. ఆ ఫార్ములాని మనం ఎక్కడ అప్లై చేస్తామంటే సెకండ్ ఫేజ్, ఏది క్యాలరీ రిస్ట్రిక్షన్ ఫేజ్ లోనే అప్లై చేస్తాం. ఇనీషియల్ గా చేయమన్నమాట. ఫస్ట్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే మీ బాడీకి మీ బాడీ ఫ్యాట్ని తినడం అనేది అలవాటు చేయాలి, అంటే యూజ్ చేసుకోవడం అలవాటు చేయాలి. రైట్? ఇది 3 ఫేజెస్ అనేవి మనకు ఉంటాయన్నమాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్సల్ ఫేజ్, క్యాలరీ రిస్ట్రిక్షన్ ఫేజ్, థర్డ్ది వచ్చి వెయిట్ మెయింటెనెన్స్ ఫేజ్. మీరు ఏ పనన్నా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సీరియల్స్ అండ్ మిల్లెట్స్. సీరియల్స్ అండ్ మిల్లెట్స్ని మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్సల్ అప్పుడు ఎలా తీసుకోవాలి వేరే, అదే సీరియల్స్ అండ్ మిల్లెట్స్ని క్యాలరీ రిస్ట్రిక్షన్ అప్పుడు ఎలా తీసుకోవాలి, అదే సీరియల్స్ అండ్ మిల్లెట్స్ని మనము వెయిట్ మెయింటెనెన్స్ అప్పుడు ఎలా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రైస్, బ్రౌన్ రైసే అనుకోండి. బ్రౌన్ రైస్ని మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్సల్ అప్పుడు ఎలా తీసుకోవాలి, అసలు తీసుకోవచ్చా లేదా. అదేవిధంగా మనము సీరియల్స్ అండ్ మిల్లెట్స్ని క్యాలరీ రిస్ట్రిక్షన్ ఫేజ్ అప్పుడు తీసుకోవాలా లేదా, తీసుకుంటే ఎలా తీసుకోవాలి. అదేవిధంగా వెయిట్ మెయింటెనెన్స్ ఫేజ్, థర్డ్ ఫేజ్లోకి వచ్చేసారు. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్సల్, క్యాలరీ రిస్ట్రిక్షన్ చేసిన తర్వాత మీరు 100 kgs నుంచి 60 kgs వచ్చారు. 60 kgs వచ్చిన తర్వాత వెయిట్ మెయింటైన్ చేయాలి, మీరు ఇక్కడ తగ్గనవసరం లేదు. అప్పుడు ఈ సీరియల్స్ అండ్ మిల్లెట్స్, అంటే ఈ రైస్ అనేది ఎలా తీసుకోవాలి అనేది మనం ప్రతి ఒక్కటి ఉంటుంది అన్నమాట. రైస్ ఎలా తీసుకోవాలి, పల్సెస్ అంటే పప్పు దినుసులు, వెజిటబుల్స్ ఎలా తీసుకోవాలి, సీడ్స్ ఎలా తీసుకోవాలి 3 phases, నట్స్ ఎలా తీసుకోవాలి, ఫ్రూట్స్ ఎలా తీసుకోవాలి, మీట్, ఎగ్, డైరీ, స్పైసెస్ అండ్ కాండిమెంట్స్, షుగర్, జాగరీ, హనీ, ఇవి ఎలా తీసుకోవాలి ఈ ఫేజ్లో. దాని తర్వాత ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ తీసుకోవాలి, వాటర్ ఎలా తీసుకోవాలి, టైమింగ్స్ ఎలా మెయింటైన్ చేయాలి, మనము ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్సల్లో ఏం టైమింగ్స్ ఉండాలి, క్యాలరీ రెసిస్టెన్స్ టైమింగ్లో ఎలా ఉండాలి, దాంతోపాటు స్లీప్ అనేది ఎలా ఉండాలి, ఎంత క్వాంటిటీ ఉండాలి, ఎంత క్వాలిటీ ఉండాలి, టైమింగ్ ఎలా ఉండాలి స్లీప్ది. ఓకే, దాంతోపాటు మనం ఎక్సర్సైజ్ ఎలా చేయాలి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్సల్ అప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలి, క్యాలరీ రెసిస్ట్రిక్షన్ అప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలి, వెయిట్ మెయింటెనెన్స్ అప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలి. అలా చేస్తేనే మీ బాడీ అనేది అలవాటు అవుతుంది అనమాట. సో దాంతోపాటు స్ట్రెస్లో ఎన్ని రకాలు ఉంటుంది, సో ఏ టైంలో ఎలా మెయింటైన్ చేయాలి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అప్పుడు స్ట్రెస్ ఉంటే ఎలా మెయింటైన్ చేయాలి, క్యాలరీ రెస్ట్రిక్షన్ ఉన్నప్పుడు ఎలా చేయాలి అని ప్రతి ఒక్కటి. అడిక్షన్స్ కూడా, ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఏమన్నా అడిక్షన్స్ ఉంటే మనం ఎలా వాటి నుంచి బయటికి రావాలి. బయలాజికల్ క్లాక్ అనమాట, అంటే మనం ఏ టైంలో ఏం చేయాలి, ఎస్పెషల్లీ ఎప్పుడు తినాలి, ఎప్పుడు నిద్రపోవాలి, ఏ టైంలో ఎక్సర్సైజ్ చేయాలి, లైట్కు మనం ఏ టైంలో ఎక్స్పోజ్ కావాలి, ఏ టైంలో ఎక్స్పోజ్ కాకూడదు అనేది ఇది డీప్ సైన్స్ అనమాట. సో ఈ విధంగా మిమ్మల్ని ఒక్కొక్కటి తీసుకుంటూ వెళ్ళిపోతాను. మీరు అట్ ది ఎండ్ ఆఫ్ 6 months ఏంటంటే ఇవన్నీ కవర్ చేస్తారు. ఓకే, ఈ పార్ట్స్ అన్నీ కవర్ అయిపోతాయి. మనం ఎక్కడి నుంచి అనుకున్నాం, డైట్ నుంచి. ఓకే, డైట్ నుంచి స్లైడ్ 1 నుంచి స్లైడ్ 7 వరకు, 8, 9. ఓకే, స్లైడ్ 9 వరకు మనకు వితిన్ 6 months కంప్లీట్ అయితే వితిన్ 6 monthsలో మీకు కావాల్సిన వెయిట్ వచ్చి మెయింటెనెన్స్ కూడా మొదలవుతుంది అనమాట. ఓకే, ఇది మనకు మెయిన్గా అసలు ఫేజెస్ అనేవి ఎన్ని ఉన్నాయి, ఏ ఫేజ్ని మనం ఎలా ఉండాలి అనేది బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనమాట. ఫస్ట్ మనము వెయిట్ లాస్ జర్నీలో మనం డైట్ చేంజ్ చేయాలనేది మెయిన్ అనమాట. డైటే మనం వెయిట్ లాస్ తీసుకుంటే వెయిట్ లాస్ అనేది 95% డైట్, మిగిలినవన్నీ కలిసి 5% ఉంటాయి. మనము స్లీప్ కానీ, లేకపోతే ఎక్సర్సైజ్ కానీ, లైఫ్లో స్ట్రెస్ లేకుండా ఉండడం కానీ, అడిక్షన్స్ కానీ, ఓన్లీ 5% వెయిట్ లాస్కి కాంట్రిబ్యూట్ చేస్తాయి. సో డైట్ అనేది మేజర్. ఈ డైట్లో కూడా మనం ఏం చేస్తామంటే ఏమి తినాలి వెయిట్ లాస్ అనే దానికంటే ఏమి తినకూడదు అనేది ఇంపార్టెంట్. సో మనము యాక్చువల్గా ఎక్కువ తినడం వల్లే వెయిట్ గెయిన్ అవుతున్నాం అనమాట. సో ఇంకా ఏం తినాలి, ఏమి తింటే వెయిట్ లాస్ అవుతారనేది కాదు, సో ఏమి తగ్గిస్తే, ఏమి స్టాప్ చేస్తే వెయిట్ లాస్ అవుతారనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఇప్పుడు ఫస్ట్ డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఏమి తినకూడదు అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం.
ఫస్ట్ మీరు స్టాప్ చేయాల్సింది ఏంటంటే షుగర్, జాగరి, హనీ. ఇదేంటంటే చక్కెర, బెల్లము, తేనె. చక్కెర అంటే మళ్ళీ అన్ని రకాల్లో. కొంతమంది ఏమంటారంటే వైట్ షుగర్ మంచిది కాదు, బ్రౌన్ షుగర్ మంచిది. రెండు ఒకటే, వైట్ షుగర్ అయినా బ్రౌన్ షుగర్ అయినా రెండు చెడ్డవే. ఓకే. మళ్ళీ జాగరికి వచ్చేటప్పుడు, బెల్లంకి వచ్చేటప్పుడు ఏమంటారంటే చాలా మంది తెల్ల బెల్లం మంచిది కాదు, నల్ల బెల్లం మంచిది అంటారన్నమాట. సో మనకు ఈ ఏ బెల్లం అయినా ఒకటే, అన్ని బెల్లంలో ఒకటే ఉంటుంది. సో బెల్లంలో మొత్తం గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఉంటుంది. ఏ బెల్లంలో అయినా ఒకటే ఉంటుంది. అదే విధంగా తేనె అది న్యాచురల్ తేనె అయినా లేకపోతే ఆర్టిఫిషియల్ తేనె అయినా, చాలా మంది అనుకుంటారు నేచర్లోంచి వచ్చింది, అడవిలోంచి వచ్చింది తేనె చాలా మంచిది అని. చక్కెర బదులు బెల్లం వాడతాము, సో బెల్లం మంచిది, చక్కెర చెడ్డది అనుకుంటారు. సో తేనె కానీ, బెల్లం కానీ, చక్కెర కానీ అన్నీ ఒకటే, అన్నిట్లో ఉండే సుక్రోజ్. మీరు ఫస్ట్ ఈరోజు నుంచి చేయాల్సింది ఏంటంటే తేనె, బెల్లము, చక్కెర కంప్లీట్గా స్టాప్ చేయాలి. తేనె, బెల్లము, చక్కెర ప్యూర్ ఫామ్స్లోనే కాదు, ఈ తేనెతో చేసిన వస్తువులు, చక్కెరతో చేసిన వస్తువులు, బెల్లంతో చేసిన వస్తువులు కంప్లీట్గా స్టాప్ చేయాలి. జీరో, అసలు ముట్టకూడదు. ఈ తేనెతో కానీ, బెల్లంతో కానీ, చక్కెరతో ఏదైనా స్వీట్ ఉంది అంటే అసలు ఇంకా టచ్ చేయకూడదు అనమాట. అది ఫస్ట్ స్టెప్ మనకు వెయిట్ లాస్ జర్నీలో. చాలామంది ఏమనుకుంటారంటే ఫ్రూట్స్ మంచిది, ఓకే, ఫ్రూట్స్ చాలా మంచివి, మనం ఏ వీడియో చూసినా ఫ్రూట్ మంచిది అని చెప్తుంటారు. ఫ్రూట్ మంచిదే, బట్ ఎప్పుడు తినాలి అంటే మనం ఫ్రూట్స్ అనేది వెయిట్ మెయింటెనెన్స్ స్టేజ్లో తినాలే తప్పితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్సల్ అప్పుడు, లేకపోతే మనము ఇది వెయిట్ క్యాలరీ రిస్ట్రిక్షన్ అప్పుడు ఫ్రూట్ అనేది తినకూడదు అనమాట. ఏ ఫ్రూట్ అయినా కంప్లీట్గా మానేయండి. తీయగున్న ఫ్రూట్స్, మనకు తీయగా లేని ఫ్రూట్స్ ఏముంటాయి, అవకాడో ఉంటుంది, అది తీయగా ఉండదు, అవకాడో తినచ్చు. లేకపోతే ఉసిరికాయ ఉంటుంది, అది కూడా తినచ్చు అనమాట, ఉసిరికాయ కూడా తినచ్చు. ఈ ఉసిరికాయ, అవకాడో తప్పితే ఇంకా ఏ ఫ్రూట్ ముట్టద్దు. ఓకే, ఫ్రూట్స్ కూడా జీరో చేయాలి. తేనెలో, బెల్లంలో, చక్కెరలో ఏముంటుందో ఫ్రూట్స్లో కూడా అదే ఉంటుంది. వీటన్నిటిలో ఉండేది గ్లూకోజు, ఫ్రక్టోజు. ఈ రెండు కలిస్తే మనం సుక్రోజ్ అంటాం అనమాట. సో ఈ ఫ్రూట్స్లో కానీ, లేకపోతే తేనెలో కానీ, బెల్లంలో కానీ, చక్కెరలో కానీ ఉండేది ఫ్రక్టోజ్ ఉంటుంది, గ్లూకోజ్ ఉంటుంది. ఈ ఫ్రక్టోజు, గ్లూకోజు మనకు సుక్రోజ్ అనే ఫామ్లో ఉంటుంది అనమాట. సుక్రోజ్ అనేది యాజ్ డేంజరస్, ఫ్రూట్లో ఉన్న సుక్రోజ్ అనేది యాజ్ డేంజరస్ యాజ్ షుగర్స్ కానీ, జాగరీ కానీ, హనీ కానీ. మీరు కంప్లీట్గా ఫ్రూట్స్ అనేవి ఈ రోజు నుంచి తీసుకోకూడదు. ఓకే, ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ఇంకొకటి కంప్లీట్గా స్టాప్ చేయాల్సింది ఈ రోజు నుంచి ఏంటంటే omega-6 ఫ్యాటీ యాసిడ్స్ అంటాం అనమాట. ఓకే, omega-6 ఫ్యాటీ యాసిడ్స్. omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కడ ఉంటాయి? సీడ్ ఆయిల్స్, సీడ్ నుంచి తయారు చేయబడిన ఆయిల్స్. సీడ్ ఆయిల్స్ అంటే ఏంటంటే మనకు సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, రైట్, ఇవన్నీ సీడ్ నుంచి తయారు చేయబడినాయి. ఈ సీడ్ నుంచి తయారు చేయబడిన ఆయిల్స్ ఏముంటుందంటే omega-6 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఈ omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఏం చేస్తాయంటే మనిషికి త్వరగా ఏజ్ అయ్యేటట్లు చేస్తాయి, అంటే ఇన్ఫ్లమేషన్ పెంచేస్తాయి. ఇన్ఫ్లమేషన్ పెంచడం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ మీరు వెయిట్ లాస్ అయ్యి బాగా తగ్గినా కూడా స్కిన్ అనేది ఓల్డ్ స్కిన్ లాగా ఉండిపోతుంది. ఓకే, మడతలు ఏవైతే ఉన్నాయో వెయిట్ లాస్ తర్వాత, వెయిట్ లాస్ అయిపోయిన తర్వాత వచ్చే మడతల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. మనం వెయిట్ లాస్ అయినా కూడా ఓల్డ్ ఏజ్ లాగా కనపడకూడదు, మన స్కిన్ బాగా ఎలాస్టిక్గా ఉండాలి. చిన్నపిల్లల స్కిన్ ఎలా ఉండాలో అలా ఉండాలి అంటే ఈ omega-6 ఫ్యాటీ యాసిడ్స్ అనేది కంప్లీట్గా స్టాప్ చేయాలి. సో మీరు ఏ ఆయిల్స్ యూజ్ చేయొచ్చు అంటే బేసిక్గా 3 ఆయిల్స్ యూజ్ చేయొచ్చు. ఓకే, ఏవేవి యూజ్ చేయొచ్చు? కొన్ని ఆయిల్స్ చెప్తాను, అవి మాత్రమే యూజ్ చేయండి. ఓకే, ఫస్ట్ బెస్ట్ ఆయిల్, ప్రపంచంలో ఏదన్నా బెస్ట్ ఆయిల్ ఒకటి ఉంది అంటే కోకోనట్ ఆయిల్. అన్ని మీరు చేసే వంటల్లో అంతా కోకోనట్ ఆయిల్ అనేది యూజ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ బెస్ట్ ఆయిల్. సెకండ్ బెస్ట్ ఆయిల్ వచ్చి మనకు ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ అనేది కూడా చాలా మంచి ఆయిల్ అనమాట. కాకపోతే ఆలివ్ ఆయిల్తో మనకు ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో ఒరిజినల్ ఆలివ్ ఆయిల్ అనేది దొరకదు, మనకు దొరికేదంతా డూప్లికేట్ ఆలివ్ ఆయిల్. సో అందుకు ఆలివ్ ఆయిల్ అనేది కూడా మనకు ఇండియాలో మంచిది కాదనమాట. దీని తర్వాత నెక్స్ట్ బెస్ట్ ఆయిల్ ఏంటంటే పల్లి ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ అనమాట. ఈ గ్రౌండ్ నట్ ఆయిల్ బెస్ట్.
ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు కోకోనట్ ఆయిల్కి ఇవ్వండి. సెకండ్ ప్రిఫరెన్స్ గ్రౌండ్ నట్ ఆయిల్కి ఇవ్వండి. మీరు ఏది వంట చేసుకున్నా కూడా స్లోగా కోకోనట్ ఆయిల్తో చేసుకోవడం నేర్చుకోండి. కోకోనట్ ఆయిల్ అనేది మీ వెయిట్ని కంట్రోల్, ఇదేంటంటే ఇనిషియల్గా వెయిట్ని తగ్గించడానికే కాదు, వెయిట్ మెయింటెనెన్స్కి. మనం ఏంటంటే కొన్ని ఎలా ఉంటాయంటే వెయిట్ ఆ పదార్థాలు కానీ మన లైఫ్లోంచి తీసేస్తే ఏమవుతుందంటే వెయిట్ తగ్గదు, పెరగదు. కొన్ని పదార్థాలు తీసేస్తే వెయిట్ తగ్గుతుంది. ఇది కొన్ని పదార్థాలు తింటే వెయిట్ తగ్గుతుంది. కోకోనట్ ఆయిల్ కనుక తింటే వెయిట్ తగ్గుతుంది, వెయిట్ పెరగదు. ఓకే. కొన్ని పదార్థాలు ఏంటంటే మనం మానేసినాం అనుకోండి, వెయిట్ పెరగనియదు, తగ్గనియదు, నార్మల్గా న్యూట్రల్గా ఉంటుంది. కానీ ఈ కోకోనట్ ఆయిల్ కనుక మీరు ఎక్కువ తింటే ఏమవుతుందంటే వెయిట్ తగ్గుతుంది. ఈ కోకోనట్ ఆయిల్కి వెయిట్ బర్నింగ్ కెపాసిటీ అనేది ఉందన్నమాట. అందుకు కోకోనట్ ఆయిల్ అనేది చాలా మంచిది. ఎవ్రీడే కోకోనట్ ఆయిల్ వాడండి, పల్లి ఆయిల్ వాడండి. దీంతో పాటు మీరు వాడాల్సిన ఆయిల్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫేజ్లో, ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్సల్ ఫేజ్లో ఏంటంటే బాగా నెయ్యి తీసుకోండి, బటర్ తీసుకోండి. సో ఈ ఘీ కానీ బటర్ కానీ తీసుకోవడంలో ఏం ప్రాబ్లం లేదు. సో కోకోనట్ ఆయిల్ తీసుకోండి, ఆలివ్ ఆయిల్ తీసుకోండి, పల్లి ఆయిల్ తీసుకోండి, ఘీ తీసుకోండి, బటర్ తీసుకోండి, ఇవన్నీ తీసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఓకే. ఇవన్నీ ఎప్పుడు స్టాప్ చేయాలి? కొన్ని రోజులు స్టాప్ చేయాల్సి వస్తుంది. ఇది ఎప్పుడు స్టాప్ చేయాలని నేను చెప్తాను. సో యాజ్ ఆఫ్ నౌ మీరు ఇన్సులిన్ రివర్సల్ ఫేజ్లో ఉన్నారు కాబట్టి కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, పల్లి ఆయిల్, ఘీ, బటర్ ఇవి మాత్రమే తీసుకోండి. ఇవి కాకుండా ఇంకా వేరే ఏ ఆయిల్స్ జోలికి మీరు పోవద్దు. సో నెక్స్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్ మీరు మానేయాల్సింది ఏంటంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్. మీరు ఏ మిల్క్ కానీ మిల్క్ ప్రోడక్ట్స్ కానీ తింటున్నా ఏంటంటే పన్నీరు, లేకపోతే చీజ్, ఇవి మానేయండి. మిల్క్, పన్నీరు, చీజ్, మిల్క్తో చేసిన అన్ని. మిల్క్తో చేసిన తినగలిగేవి మంచివి అంటే ఘీ తినండి, బటర్ తినండి. ఓకే. ఘీ గుడ్, బటర్ గుడ్. అంతేగాని మిల్క్ కానీ, మిల్క్తో వచ్చిన పన్నీర్ కానీ, మిల్క్తో తయారు చేసిన చీజ్ కానీ కంప్లీట్గా స్టాప్ చేయండి. మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి మనిషికి మంచిది కాదు. మిల్క్ అనేవి మనం ఏంటంటే పుట్టినప్పటి నుంచి ఒక 4 years వరకు, 5 years వరకు తీసుకోవాలి. అది కూడా హ్యూమన్ బీయింగ్ మిల్కే తీసుకోవాలి. వేరే మిల్క్ అనేది మనం ఎప్పుడు తీసుకుంటే ఏమవుతుందంటే వేరే మిల్క్లో మనకు డిఫరెంట్ ప్రోటీన్స్ అని ఉంటాయి. మన న్యాచురల్ ప్రోటీన్స్ కాదు. ఆ ప్రోటీన్స్ కానీ మనం తీసుకుంటే ఏమవుతుందంటే స్లోగా మనకు అలర్జీ అనేది స్టార్ట్ అవుతుంది. అలర్జీ కానీ అంటే అన్యాచురల్ ప్రోటీన్ మనం ఎప్పుడు తీసుకుంటామో అది డెఫినెట్గా హార్మ్ కలిగిస్తుంది, మన హెల్త్కి మంచిది కాదు. ఎస్పెషల్లీ వెయిట్ లాస్ జర్నీ అప్పుడు కంప్లీట్గా మిల్క్ ప్రోడక్ట్స్, మిల్క్ కానీ, పన్నీర్ కానీ, చీజ్ కానీ తీసుకోవద్దు. బట్ డెఫినెట్గా ఘీ కానీ, బటర్ కానీ తీసుకోండి. ఓకే. ఇది మీరు చేయాల్సిన పాయింట్, 5th పాయింట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్. ఏదన్నా మీరు తీసుకున్నప్పుడు, సో మీరు సీరియల్స్ తీసుకుంటున్న రైస్ కానీ, వీట్ కానీ, మెయిజ్ కానీ, జావర్ కానీ, బాజ్రా కానీ, సో అంటే రైస్, గోధుమలు, వీట్, మెయిజ్, మొక్కజొన్న, లేకపోతే జావర్, బాజ్రా, రాగి, జొన్నలు, సద్దలు, ఓకే, కొర్రలు, అండు కొర్రలు, ఊదలు, ఏవైతే మనము సీరియల్స్ అండ్ మిల్లెట్స్ అంటామో ఈ సీరియల్స్ అండ్ మిల్లెట్స్ని మీరు యాజ్ ఆఫ్ నౌ, మీరు ఇంకా ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్సల్ ఫేజ్లో ఉన్నారు, అది ఫస్ట్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఇవి తీసుకోండి. ఓకే. రైస్, వీట్, మేజు ఇవి ఇప్పుడే స్టాప్ చేయొద్దు. ఒక్కసారి స్టాప్ చేసే ప్రాబ్లం వస్తుంది. ఈ వీక్ అవి ఎప్పుడు స్టాప్ చేయాలని నేను చెప్తాను అనమాట. ఇవి తీసుకోండి అని చెప్తే ఏంటంటే మీరు హోల్గా తీసుకోవాలి. హోల్గా తీసుకోవడం అంటే ఏంటి? మళ్ళీ మీరు ఏం చేస్తారంటే మిరపకాయ బజ్జీ దేంతో తయారు చేస్తారు? వీటితోనే. వీటిని మనము దాంట్లో వీట్ నుంచి మైదా వస్తుంది, మీరు ఇవి తినమన్నారు కాబట్టి నేను మైదా తింటాను, అట్లా కాదనమాట. పిజ్జాలు తింటాను, బర్గర్లు తింటాను, ఇట్లా కాదు. సో మీరు ఏదైనా తీసుకుంటే హోల్గా తినండి. ఫర్ ఎగ్జాంపుల్ రాగి సంగటి చేసుకుంటున్నారు, రాగి సంగట్లో వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ వాడండి, లేకపోతే కొర్రలు, ఊదలు వాడండి. ఆ కొర్రల్లో మీరు రాగి వేసుకొని సంగటి తినండి, లేకపోతే జొన్న రొట్టెలు తినండి, చపాతీలు తినండి. చపాతీలు కూడా మీకు బయట వచ్చే అన్నపూర్ణ ఆటో ఇట్లాంటివి కాకుండా గోధుమలు తీసుకొని వచ్చి దానిని పట్టించి తినండి. యాజ్ ఏ హోల్ తినాలి తప్పితే గోధుమలు తినండి అంటే మీరు మంచి గోధుమలు తెచ్చుకొని మళ్ళీ దాన్ని ఆయిల్లో ఫ్రై చేసి పూరీ చేసుకొని ఇట్లా తినకూడదు అనమాట. ప్రాసెస్డ్ ఫుడ్ కాకుండా, ప్రాసెస్డ్ సీరియల్స్ కాకుండా, ప్రాసెస్డ్ పల్సెస్,
పల్సెస్ అంటే ఏంటి? పప్పు దినుసులు. పప్పు దినుసులు తినంటే ఒక పేషెంట్ ఏం చేస్తారంటే మార్కెట్‌కి వెళ్ళి మూంగ్ దాల్ తెచ్చుకొని తింటున్నాడు. ఏది మన ఆహ్, హల్దీరామ్స్ మూంగ్ దాల్ ఉంటుంది చూసారా? అది తెచ్చుకొని తింటున్నాడు. అది కాదనమాట. హోల్‌గా తినాలి. మీరు పల్సెస్ తినాలి అనుకుంటే మొలకలెత్తించి దాంట్లో కొంచెం కావాలంటే బాగా ఘీ వేసుకోండి. దాంట్లో బాగా బటర్ వేసుకోండి. బాగా ఫ్రై చేసుకోండి. లేకపోతే కోకోనట్ ఆయిల్ వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకొని దాంట్లో మంచిగా ఆనియన్స్ గానీ, మీకు స్పైస్ ఇష్టం ఉంటే స్పైసీ గానీ మొత్తం తినండి తప్పితే మీరేం జేయాలంటే ఆహ్, పప్పు దినుసులు తినమన్నాడు గదా! అని జెప్పి మళ్ళీ షెల్ఫ్‌లో పెట్టినవి సూపర్ మార్కెట్‌కెళ్ళి పీనట్ మసాలాలని జెప్పి ఇట్లాంటివి తినొద్దు మీరు. సో, మీరు పీనట్ తిన్నా, ఏది తిన్నా గూడా ఏంటంటే ఇంట్లో చేసుకొని బాగా తినండి. అది ఎప్పుడు స్టాప్ జేయాలని నేను చెప్తాననమాట. యాజ్ ఆఫ్ నౌ మీరేంటంటే ఇవి ఇవన్నీ తినండి. బట్ వీలైనంత వరకు తగ్గించండి. రైస్ గానీ, వీట్ గానీ, మెయిజ్ గానీ, జావర్ గానీ, బాజ్రా గానీ వీలైనంత వరకు తగ్గించండి. సో, ప్రాసెస్డ్ ఫుడ్ అని మనం ఏమంటామో అది ఆ జోలికి మాత్రం ఎళ్ళకండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కేక్ ఉంది. కేక్‌లో ఏముంటుంది? మైదా పిండే ఉంటుంది. అది గూడా మళ్ళీ గోధుమల నుంచే గదా చేసింది. సో, అట్లాంటివి తినగూడదు. సో, మీరు ఇంట్లోంచి తెచ్చుకొని మంచిగా బ్రౌన్ రైస్ తినండి. లేకపోతే దాంట్లో రాగి సంగటి చేసుకొని తినండి. రాగి రొట్టెలు తినండి. జొన్న రొట్టెలు తినండి. సద్ద రొట్టెలు తినండి. లేకపోతే కొర్రలు, ఊదలు, అరికెలు ఏవైతే ఉంటాయో వీటిలో మంచిగా సాంబార్ గానీ, పప్పు గానీ నీట్‌గా యేసుకొని తినండి. కానీ ఇవి గూడా స్టాప్ చెయ్యాలి. సో, ఎప్పుడు స్టాప్ జేయాలనేది నేను చెప్తాను. ఫస్ట్ మీ బాడీ దీనికి అడాప్ట్ అయిన తర్వాత దాన్ని స్టాప్ చేయాలన్నమాట. సో, ఫస్ట్ నో ప్రాసెస్డ్ ఫుడ్. పిజ్జాలు, బర్గర్‌లు, పాస్తాలు, మ్యాగీలు ఏవైతే ఉన్నాయో కంప్లీట్‌గా స్టాప్ ఈ రోజు నుంచి. ఓకే. ఇవి తప్ప మిగిలినవన్నీ తినొచ్చు. మీరు సలాడ్స్ తింటున్నారనుకోండి. ఒక బకెట్ సలాడ్ తినండి. ఏమి ప్రాబ్లమ్ లేదు. మీట్ తినాలనిపించింది, చికెన్ తినాలనిపించింది, మటన్ తినాలనిపించింది. బాగా తినండి. చికెన్ తినండి, మటన్ తినండి, ఎగ్స్ తినాలనిపించింది. రోజుకు 4 ఎగ్స్ తినండి. ఏమీ ప్రాబ్లమ్ లేదు. సో, నేను చెప్పినవి తప్ప మిగిలినవన్నీ మీరు తినొచ్చు. ఓకే. సో, మెయిన్‌గా మానేయాల్సినవి నేను ఆల్రెడీ చెప్పాను. ఇవి తప్ప ఇంకా అన్నీ తినండి. సో, నట్స్ తినండి. సీడ్స్ తినండి. ఓకే. పల్సెస్ తినండి. పల్సెస్, సీరియల్స్ తినేటప్పుడు జాగ్రత్త. హోల్‌గా తినాలి. లే ఓకే. ఆకుకూరలు, కాయగూరలు. మీరు ఆకుకూరలు, కాయగూరలు అన్నీ బాగా తినండి. ఓకే. కాకపోతే ఫ్రైస్ గాదు. ఒక పేషెంట్‌కి చికెన్ మంచిది. మీరు ఎవ్రీడే చికెన్ తినొచ్చు. ఎవ్రీడే మటన్ తినొచ్చంటే, ఆ పేషెంట్ పోయి ఏం చేస్తాడంటే రోజు కేఎఫ్‌సీలో చికెన్ తింటున్నాడు. కేఎఫ్‌సీ చికెన్ అంటే ఏంటి? ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్‌లో దాన్లను బాగా ముంచి తింటారనమాట. అంటే అక్కడున్న ఆయిల్ అంతా ఏంటి? ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్. ఆయిల్‌లో ఫ్రై చేసుకొని చికెన్ తినమని చెప్పలేదు. లేకపోతే ఆయిల్‌లో ఫ్రై చేసుకొని మటన్ తినమని చెప్పలేదు. మీరు ఇంటికి తెచ్చుకొని మటను బాగా పులుసు పెట్టుకొని డీప్ ఫ్రైలు కాకుండా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకునేటప్పుడు బటర్ ఏసుకోండి. లేకపోతే కోకోనట్ ఆయిల్ వేసుకోండి దాంట్లో. పల్లి ఆయిల్ వేసుకోండి. లైట్‌గా ఆయిల్ వేసుకొని చేసుకోండి తప్పితే డీప్ ఫ్రైలు మాత్రం జంక్ ఫుడ్ లాగా డీప్ ఫ్రైలు మాత్రం తినొద్దు. నెక్స్ట్ స్పైసెస్. స్పైసెస్ చాలా మంచిది. వెయిట్ లాస్‌కి స్పైసెస్ బాగా యూజ్ అయితాయి. స్పైసెస్ ఏం చేస్తాయంటే మీ మైటోకాండ్రియాని యాక్టివేట్ చేసి క్యాలరీస్ బర్న్ కావడానికి యూజ్ అవుతుంది. స్పైసెస్‌లో ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు. స్పైసెస్ గూడా బాగా తీసుకోవచ్చు. ఫస్ట్ మీరు దీంతో స్టార్ట్ చేయండి. సో, మీకు చాలా మంచనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకు ఫైనల్ టాపిక్ బట్ ఇంపార్టెంట్ టాపిక్. మీరేం జేయాలంటే నేనొక సింపుల్ ఎక్సర్‌సైజ్ జెప్తాను. అది వీలున్నప్పుడు చేయండి. ఓకే. ఎంత చేస్తే అంత మంచిది. చాలా సింపుల్ ఎక్సర్‌సైజ్. మనకు వెయిట్ లాస్ అప్పుడు ఒక్కటే ఒక ఎక్సర్‌సైజ్ చేయమంటాం. దాన్నేమంటామంటే జోన్ 2. జోన్ 2 కార్డియో ఎక్సర్‌సైజ్ మీరు ఇంటర్నెట్‌కెళ్ళి కావాలంటే చూడండి. వాట్ ఈస్ జోన్ 2 కార్డియో ఎక్సర్‌సైజ్? జోన్ 2 కార్డియో ఎక్సర్‌సైజ్ అంటే ఏం లేదు. మీరు ఏ ఎక్సర్‌సైజ్ అన్నా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సైక్లింగ్ చేస్తారా? వాకింగ్ చేస్తారా? స్విమ్మింగ్ చేస్తారా? ఏదన్నా చేయొచ్చు. ఎలా చేయాలనేది చాలా ఇంపార్టెంట్. సో, మనం ఎక్సర్‌సైజ్ చేసేటప్పుడు జోన్ 2 ఎక్సర్‌సైజ్‌లో ఎలా ఉంటుందంటే ముక్కుతోనే గాలి పీల్చుకోవాలి. ముక్కుతోనే వదలాలి. అంత ఇంటెన్సిటీతో చేయాలి. మీరు ఎక్కువ నేను ఈ రోజు లోపల సన్నగా అయిపోవాలని ఎక్కువ ఇంటెన్సిటీతో చేస్తే ఏమవుతుంది? నోరు తెరుచుకొని గాలి పీల్చుకోవాల్సొస్తది. ఎప్పుడైతే నోరు తెరుచుకొని గాలి పీల్చుకుంటారో అక్కడేంటంటే కార్బోహైడ్రేట్ అనేది బర్న్ అవుతుంది. ఫ్యాట్ అనేది బర్న్ కాదు. ఎప్పుడైతే మీరు ముక్కుతో గాలి పీల్చుకొని, ముక్కుతో గాలి వదిలేంత ఇంటెన్సిటీలో మాత్రమే ఉంటారో అప్పుడు దాన్ని ఏరోబిక్ యాక్టివిటీ అంటాము. ఏరోబిక్ యాక్టివిటీ అప్పుడు ఫ్యాట్ అనేది కరుగుతుంది. మీరు అట్లా కాదు నేను ఈ రోజు లోపల తగ్గిపోవాలి అని ఆహ్, ఫాస్ట్‌గా చేయడము, విగరస్‌గా చేయడం చేస్తే ఏమవుతుందంటే వెంటనే ఫ్యాట్ బర్నింగ్ అనేది ఆగిపోయి, కార్బోహైడ్రేట్ బర్నింగ్ అనేది స్టార్ట్ అయ్యి,
మీకు ఎక్సర్సైజ్ అయిపోయిన వెంటనే బ్లడ్‌లో కార్బోహైడ్రేట్ అయిపోతుంది. కార్బోహైడ్రేట్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఏమవుతుంది మీకు, మళ్ళీ కార్బోహైడ్రేట్ క్రేవింగ్స్ అనేవి వస్తాయన్నమాట. షుగర్స్ తీసుకుంటారు. అదేవిధంగా ఆహ్, సీరియల్స్ తీసుకుంటారు, పల్సెస్ తీసుకుంటారు. కార్బోహైడ్రేట్ తీసుకోవడానికి క్రేవింగ్ వస్తుంది. సో, మీరు చేసే ఎక్సర్సైజ్ ఎలా ఉండాలంటే వాకింగ్ చేయండి. బెస్ట్ వెయిట్ ఎక్కువగా ఉన్నోళ్ళకేంటంటే స్విమ్మింగ్ ఈస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. స్విమ్మింగ్‌లో మీరు గట్టిగా పోయి ఈత కొట్టకండి అసలు. ఊరికనే వాటర్‌లో తిరగండి. లేకపోతే స్లోగా స్విమ్మింగ్ చేయండి. ఎంత స్లోగా ఉండాలంటే మీరు నోరు తెరిచి గాలి పీల్చుకోవద్దు. ఎప్పుడైతే నోరు తెరిచి గాలి పీల్చుకుంటారో మీనింగ్ ఏంటంటే మీ మజిల్స్‌కి యాక్టివిటీకి లోపల ఉన్న ఏటీపీ సరిపోవట్లేదు. ఆ ఏటీపీ అర్జెంట్‌గా మీకు ఏటీపీ మీకు ఎనర్జీ కావాలంటే కార్బోహైడ్రేట్‌ని యూజ్ చేసుకొని ఎనర్జీ తయారు చేసుకోవాలి. ఒక్కసారి మీ బ్లడ్‌లో ఉన్న కార్బోహైడ్రేట్ అయిపోయిందంటే మీకు మళ్ళీ కార్బోహైడ్రేట్ ఎక్సర్సైజ్ అయిపోయిన వెంటనే కార్బోహైడ్రేట్ తినాలనే క్రేవింగ్ వస్తుంది. ఆ క్రేవింగ్ రాకుండా ఉండాలి అంటే ఈ జోన్ 2 కార్డియో ఎక్సర్సైజ్ మాత్రమే చేయాలి. జోన్ 2 ఎట్లా చేయాలి? వాకింగ్ చేయండి, స్లోగా సైక్లింగ్ చేయండి, స్లోగా స్విమ్మింగ్ చేయండి. నోటితోనే గాలి పీల్చుకోవాలి, నోటితోనే గాలి వదలాలి. ఎంత ఇంటెన్సిటీ ఉండాలంటే మాక్సిమం ఇంటెన్సిటీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను జోన్ 2 కార్డియో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు సింపుల్‌గా ఏం చెప్తానంటే ఇలా మెజర్ చేయండి అని చెప్తాను. సో, మీరు జోన్ 2 కార్డియో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటారు. మీరు ఫోన్‌లో మాట్లాడే అవతల వ్యక్తికి మీరు ఏదో ఎక్సర్సైజ్ చేస్తున్నారని అర్థమైపోవాలి. అంటే కొంచెం డిస్కంఫర్ట్ అనేది వాళ్ళు కనబెట్టేస్తారు. కానీ ముక్కుతోనే గాలి పీల్చుకోవాలి, ముక్కుతోనే గాలి వదలాలి. అంతకంటే ఆ స్వీట్ స్పాట్ ఉంటారు చూసారా? నేను ఇంకొంచెం ఇంటెన్సిటీ పెంచినా కూడా నేను నోరు తెరవాల్సొస్తది అని ఆ మాక్సిమం ఇంటెన్సిటీ ఏది ఉంటుందో ఆ ఇంటెన్సిటీలోనే మాత్రమే ఎక్సర్సైజ్ చేయాలి. సో, మరీ తక్కువగా స్లోగా నడుచుకొని ఒక నిమిషంకి ఒక స్టెప్ వేసిపోతుంటే దానివల్ల కూడా యూజ్ ఉండదనమాట. సో, మీరు ఫాస్ట్‌గా చేయాలి. బట్ ఎంత ఫాస్టు, ఎంత ఇంటెన్సిటీ అంటే మీరు ఆ ఇంటెన్సిటీ కంటే ఇంకొంచెం ఎక్కువ ఇంటెన్సిటీతో చేసినా మీరు నోరుతో గాలి పీల్చుకోవాల్సొస్తుంది. ఆ మాక్సిమం ఇంటెన్సిటీ వేర్ యూ విల్ నాట్ ఓపెన్ మౌత్ టు బ్రీత్ ఇన్. ఆ స్వీట్ స్పాట్‌లో చేయడం అనేదే మనకు జోన్ 2 కార్డియో ఎక్సర్సైజ్. జోన్ 2 కార్డియో ఎక్సర్సైజ్ బాగా వెయిట్ ఉన్న వాళ్ళకి నేను ప్రిఫర్ చేసేదేంటంటే ఫస్ట్ బెస్ట్ ఎక్సర్సైజ్ మనము అసాల్ట్ బైక్ అంటాం. ఓకే. అసాల్ట్ బైక్ అంటే ఏంటంటే అది సైకిల్ లాగా ఉంటుంది. కాకపోతే చేతులు కూడా ఇట్లా చేతులు, కాళ్ళు 2 కదిలిస్తాం అన్నట్టు. దాన్ని అసాల్ట్ బైక్ అంటాం. సో, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన బెస్ట్ ఎక్సర్సైజ్ ఎక్విప్‌మెంట్ ఏంటంటే ఈ అసాల్ట్ బైక్ అన్నమాట. ఈ అసాల్ట్ బైక్ ఒకటి తీసుకోండి. మంచి కంపెనీది, మంచి కాస్ట్‌లీ అసాల్ట్ బైక్ తీసుకోండి. ఎందుకంటే ఇది లైఫ్ లాంగ్ మీ ఇంట్లో ఉండాలి. సో, ఏ కంపెనీ అయినా తీసుకోండి. మనకు కోటికెళ్తే చాలా మంచి కంపెనీస్ ఉన్నాయి. సో, మనకిక్కడ గచ్చిబౌలిలో కూడా మంచి కంపెనీస్ ఉన్నాయి. సో, మంచి కాస్ట్‌లీ అసాల్ట్ బైక్ ఒకటి తీసుకొని ఇంట్లో పెట్టుకోండి. ఎందుకంటే అది లైఫ్ లాంగ్ యూజ్ అవుతది మీకు. సో, ఎందుకు ఈ స్విమ్మింగ్ గాని వాకింగ్ తక్కువ ఎందుకు చేయమంటాము? లేకపోతే సైక్లింగ్ కూడా మంచిదే. స్విమ్మింగ్ కూడా మంచిదే. వాకింగ్ అనేది అంత మంచిది కాదనమాట. మీకు కావాల్సిన వెయిట్ వచ్చేసిన తర్వాత మీరు వాకింగ్ అనేది చేయొచ్చు. అప్పుడు వాకింగ్ ఇప్పుడు ఎందుకు చేయకూడదు? మంచిది కాదంటాం ఏమంటే సో, వాకింగ్ చేసేటప్పుడు మీ నీ పైన ప్రెషర్ పడి నీ అనేది దెబ్బతింటుంది. సో, ఆ దెబ్బ తినకుండా ఉండాలి అంటే మీరు కావాల్సిన వెయిట్ వచ్చేంత వరకు మీరేంటంటే స్విమ్మింగ్ చేయండి, సైక్లింగ్ చేయండి, లేకపోతే అసాల్ట్ బైక్ వాడండి. ఇది వాడితే ఏమవుతుందంటే మీకు నీ పైన ప్రెషర్ ఉండదు. నీ పైన ఫోర్స్ ఉండదు. నీ పైన ఇంపాక్ట్ ఉండదు. సో, అందుకు ఇవి మాత్రమే వాడండి. వాకింగ్ అనేది మీరు అట్‌లీస్ట్ మీకు బాగా లైట్ వెయిట్ వచ్చేంత వరకు వాకింగ్ అనేది కొద్దిగా అవాయిడ్ చేయండి. సో, అసాల్ట్ బైక్ గాని, స్విమ్మింగ్ గాని, సైక్లింగ్ గాని బెస్ట్ ఎక్సర్సైజ్ అన్నమాట మీకు. సో, ఈ ఎక్సర్సైజ్ కూడా కంటిన్యూ చేయండి. ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుంది అంటే మనము ఇందాక చెప్పాము చూసారా? ఏం చెప్పాము? మీ బాడీకి ఫ్యాట్ బర్నింగ్‌ని అలవాటు చేయాలి. ఈ ఎక్సర్సైజ్ చేస్తే అంటే ఫ్యాట్ బర్న్ అవుతుంది. మీ బాడీ స్లోగా కార్బోహైడ్రేట్ మెటబాలిజం నుంచి ఫ్యాట్ మెటబాలిజంలోకి షిఫ్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అందుకు జోన్ 2 కార్డియో ఎక్సర్సైజ్ అనేది బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ ఫ్యాట్ లాస్. ఇది మీ బోత్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అంటే మీ బాడీని కార్బోహైడ్రేట్ పైన రన్ చేసేదాన్ని మనం ఫ్యాట్ పైన రన్ చేసి మీ బాడీ ఫ్యాట్‌ని మీ బాడీనే తినేటట్లు చేయడానికి ఈ ఎక్సర్సైజ్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో, నేను చెప్పిన డైటరీ గైడ్‌లైన్స్ ప్లస్ ఈ ఎక్సర్సైజ్‌తో ఫస్ట్ స్టార్ట్ చేయండి. సో, 1 వీక్ తర్వాత లేకపోతే ఎలా ఉందో నాకొకసారి చెప్పండి. అసాల్ట్ బైక్ ఓకే అనేది సార్. చాలా మంచిదన్నమాట అది. సో, లైఫ్ లాంగ్ ఇది ఏం చేయొచ్చంటే చిన్న పిల్లలు చేయొచ్చు, మెన్ చేయొచ్చు, విమెన్ చేయొచ్చు, ఈవెన్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా ఈ ఈ బైక్‌ని చేయొచ్చన్నమాట. ఫ్యామిలీలో ఏదన్నా ప్రతి ఒక్కరు యూజ్ చేసుకునే వస్తువు ఉంది అంటే అది అసాల్ట్ బైక్. ఈ అసాల్ట్ బైక్ వల్ల అప్పర్ బాడీ ఫిట్‌నెస్ వస్తుంది, లోవర్ బాడీ ఫిట్‌నెస్ వస్తుంది, యాంటీరియర్ కంపార్ట్మెంట్ అంటే బాడీలో ముందు పార్ట్‌కి ఫిట్‌నెస్ వస్తుంది,
బాడీలో బ్యాక్ పార్ట్ ఫిట్నెస్ వస్తుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడాప్టేషన్ మనం ఫ్యూచర్‌లో చూస్తాం వెయిట్ మెయింటెనెన్స్ అప్పుడు 9 టైప్స్ ఆఫ్ అడాప్టేషన్ ఉంటామనమాట. స్ట్రెంగ్త్ అంటాము, మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్, లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్, షార్ట్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్, పవర్ అంటాము, స్పీడ్ అంటాము. అన్నిటికీ అసాల్ట్ బైక్ పనిచేస్తుంది. Halciform Fitness.